ఈరోజు నవగ్రహములు అనే విశేషం తెలియపరచుకుందాం. నవగ్రహములలో ప్రథమంగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. నవగ్రహములకు ప్రత్యేకంగా జప సంఖ్యలు ఉంటాయి. రవికి 6000 సార్లు, చంద్రునికి 10,000 సార్లు, కుజునికి 7,000 సార్లు, బుధుడికి 17,000 సార్లు, గురునికి 16,000 సార్లు, శుక్రుడికి 20,000 సార్లు, శనికి 19,000 సార్లు, రాహువుకి 18,000 సార్లు, అదేవిధంగా కేతువునికి 7,000 సార్లు. ఇలా జప సంఖ్యలు ఉంటాయి. మనకు ఒకవేళ ఇందులో ఏ గ్రహములు బాగోలేనట్లయితే వాళ్ళకి మనం జప సంఖ్య పూర్వకంగా జపాలు చేస్తూ, తర్పణాలు ఇస్తూ, అదేవిధంగా హోమం సహితంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నవగ్రహ దోషములు ఉంటే, ఉదాహరణకి రవి దోషం ఉంటే గోధుమలు, చంద్రుడి దోషం ఉంటే ధాన్యము, కుజుడు దోషం ఉంటే కందులు, బుధుడు దోషం ఉంటే పెసలు, గురుడు దోషం ఉంటే శనగలు, శుక్రుడు దోషం ఉంటే రాజమాస ధాన్యము అంటారు, అంటే బొబ్బర్లు ధాన్యం, శని దోషం ఉంటే తిలలు, రాహువు దోషం ఉంటే మినువులు, కేతువు దోషం ఉంటే ఉలవలు దానంగా ఇస్తారు. నవగ్రహాల్లో ఏదైనా గ్రహం దోషం ఉంటే ఆ గ్రహం సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో కేజింపావు అనే ఒక సంఖ్య నియమంగా చేసుకొని అది బ్రాహ్మణునికి దానపూర్వకంగా ఇస్తారు. మొట్టమొదట సూర్యగ్రహ మంత్రం జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. అదేవిధంగా చంద్రునికి దధీశంకతుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. బుధునికి ప్రియాంగుకలకాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్యగుణేపేతం తం బుధం ప్రణమామ్యహం. గురునికి దేవానాంచ ఋషీణాంచ గురికాంచన సంనిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రునకు హిమకుందుమృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. రాహుకి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతువుకి పలాసా పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. మొట్టమొదట సూర్యుడికి ఓం సూర్యగ్రహాయ నమః అనే మంత్రం 6000 సార్లు, ఓం చంద్రగ్రహాయ నమః అనే మంత్రం 10,000 సార్లు, కుజునికి ఓం కుజగ్రహాయ నమః 7,000 సార్లు, బుధునికి ఓం బుధగ్రహాయ నమః అనే సంఖ్య 17,000 సార్లు, గురునికి ఓం గురుగ్రహాయ నమః అనే మంత్రము 16,000 సార్లు, శుక్రునికి ఓం శుక్రగ్రహాయ నమః అనే మంత్రము 20,000 సార్లు, శనీశ్వరునికి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రము 19,000 సార్లు, రాహువుకి 18,000 సార్లు ఓం రాహుగ్రహాయ నమః అనే మంత్రము, కేతువుకి ఓం కేతుగ్రహాయ నమః అనే మంత్రం 7,000 సార్లు. ఇలా ఏ గ్రహము మనకి దోషముగా ఉందో ఆ గ్రహముకి ఆ సంఖ్యాబలము గలటువంటి విశేషం అనేది సద్బ్రాహ్మణులతో ఆ యొక్క జపపూర్వక మంత్రములతో చేయించడం ఉన్నతమైన ఫలితాలు ఇస్తుంది. జపము, అదేవిధంగా తర్పణముతో పాటుగా
హోమము అనేవి ఈ నవగ్రహాలకి అత్యంత శ్రేయస్కరమైనవి. ఒకవేళ మన శక్తిపూర్వకంగా కార్యక్రమం నిర్వహించలేని పక్షంలో నవగ్రహ ప్రదక్షిణలు అక్కడ బ్రాహ్మణ పూర్వకంగా ఉండేవారి దగ్గర తెలుసుకొని నవగ్రహ ప్రదక్షిణలు నవగ్రహ మూల మంత్రములు తెలుసుకొని ఆ మంత్రపూర్వకంగా మీరే స్వయంగా ప్రదక్షిణాపూర్వకంగా చేస్తున్నప్పుడే ఓం రవిగ్రహాయ నమః, ఓం చంద్రగ్రహాయ నమః, ఓం కుజగ్రహాయ నమః, ఓం బుధగ్రహాయ నమః, ఓం గురుగ్రహాయ నమః, ఓం శుక్రగ్రహాయ నమః, ఓం శనీశ్వరగ్రహాయ నమః, ఓం రాహుగ్రహాయ నమః, ఓం కేతుగ్రహాయ నమః అనే మంత్రాలు పఠిస్తూ ప్రదక్షిణాపూర్వకంగా చేసుకోవడం ఉన్నతమైన ఫలితాలు ఇస్తుంది. శనీశ్వరికి మాత్రం తైలాభిషేకం నిర్వహించుకోవడం శనివారం, అదేవిధంగా త్రయోదశి కలిసిన పర్వదినాలు శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం, తిలధాన్య దానం చేసుకోవడం ఉన్నతమైన ఫలితాలు ఇస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇంకా ఈ యొక్క గ్రహపూర్వకంగా ఇంకా అవకాశపూర్వకంగా చెప్పుకోవడానికి మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. మన కార్తికేయ జ్యోతిష్యాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం స్వామివారి యొక్క దేవాలయంలో చేసేటువంటి ప్రథమ పూజ లైవ్ కార్యక్రమం కూడా వస్తుంది కాబట్టి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం, ఈ ఆధ్యాత్మిక ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి మరో 10 మందికి ఈ ఛానల్ తాలూకు ఉద్దేశాన్ని తెలియపరచాలని మన యొక్క ఆకాంక్ష. ఓం నమః శివాయ.